ఇక్కడ అసలు రెండో విషయం ఏంటి అంటే కొసరు రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే 2014-19 ఎన్నికల్లో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్ని కలిగి ఉంది. ఓట్ల రూపంలో అది మనం గమనించవచ్చు. అంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్ట్రాంగ్ గా ఇప్పటికీ ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రస్తుతం మాజీ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయితే ఆ ఓటర్లు మొత్తం మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి, ఎన్డీఏ పార్టీలకి మళ్లించుకోవాలి అనేది మోదీ గారి మొట్టమొదటి మాస్టర్ స్ట్రోక్. సో ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డీఏ వైపు రావాలి అంటే కేవలం బహిరంగ సభలో చెప్తేనే సరిపోదు, ఒక ఎమోషనల్ టచ్ కూడా ఉండాలి. అందుకోసమనే తెలంగాణ గడ్డ మీదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒక అత్యున్నత గౌరవంతో ఇంటికి వెళ్లి కలవడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ గండి కొట్టి ఎన్డీఏ కూటమికి మళ్లించుకోవాలనేది ఇది అతిపెద్ద ప్లాన్.